సభకు నమస్కారం, సభకు సలాం, సభకు జై భీమ్. ఉదయం నుంచి అనేక మంది పెద్దలు ప్రధాన అంశం భారత రిపబ్లిక్లో సొంత మనుషులను చంపుకునే ఒక విషమ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ శాంతిని కాపాడాలనే సందేశాలు ఇచ్చారు. వాస్తవంగా నేను సందేశాన్ని ఇచ్చేవాడిని కాదు, చాలా విషయాలు నేర్చుకునేవాడిని మాత్రమే. ఒక విషయం మాత్రం అప్పీల్ చేసి నేను ముగిస్తాను. ఎందుకోసం అంటే ఇప్పటికే మా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ భక్తచరణ్ దాస్ గారు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పారు. అట్లాగే మా ప్రియతమ నేత మధు యాష్కి గారు తెలంగాణ సాధనలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి, మా జాతీయ కార్యదర్శి, వారు కూడా పార్టీ స్టాండ్ చెప్తారు. కాబట్టి నేను అక్కడికి పోకుండా ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఓటు ద్వారా ఏ అధికారం అయితే రాజకీయ పార్టీలకు వస్తుందో ఆ అధికారాన్ని ఎట్లా వినియోగించుకుంటున్నారో మనమంతా సాక్ష్యం. కాబట్టి దయచేసి ఇక్కడ చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, ప్రజాస్వామ్య శక్తులు ఉన్నారు, విప్లవకారులు ఉన్నారు, సమాజాన్ని మార్చాలన్న తపంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో, కనీసం ఉదారవాద ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో ఓటు అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం మీరు చేసినప్పుడు, కనీసం ఉదారవాద ప్రజాస్వామ్యములు వాదులు ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినప్పుడు బస్తర్ లాంటి సంఘటనలు తక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది, అసలు జరగకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో ఒక పరిణామ క్రమంలో జరిగిన మానవ పరిణామ క్రమాన్ని మనం జాగ్రత్తగా చూస్తే నాగరికత కోణంలో మైట్ ఈజ్ రైట్గా నడుస్తున్న రోజులకి ఫుల్ స్టాప్ పెట్టి రాజ్యాంగం వచ్చింది. 16వ శతాబ్దంలో జాతి రాజ్యాలు పూర్తిగా తమ 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 అధికారం కోసం మనుషులను హననం చేస్తున్నప్పుడు మనకు 1688లో వచ్చిన దివ్య విప్లవం ఇంగ్లాండ్లో కానీ, 1776లో వచ్చిన అమెరికన్ స్వతంత్ర ప్రకటన కానీ, 1789లో వచ్చిన ఫ్రెంచ్ విప్లవ నినాదాలు కానీ, దాని తర్వాత 1917లో వచ్చిన రష్యా విప్లవం కానీ ప్రపంచంలో కొంత ఉదారవాద ప్రజాస్వామ్యానికి పునాదులు వేసింది. ఆ నేపథ్యంలోనే భారత రాజ్యాంగం వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు భారత రాజ్యాంగం కన్నా ఉన్నతమైన విలువలతో కూడుకున్న రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని మనం కలలు కన్నాం, అది తప్పేం కాదు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే భారత రాజ్యాంగం ఎంత విలువైందో అన్న విషయాన్ని మనం గుర్తించాం. అందుకోసమే ఈరోజు మేము జై బాపు, ఏ శాంతి అహింసల ద్వారా సమాజాన్ని మార్చే అవకాశం ఉంటుందో అన్న మహాత్మా గాంధీ ఆలోచనని, జై భీమ్, ఏ సమానత్వాన్ని అయితే భారతదేశంలో రక్షించాలన్న కోణంతో ఉన్న అంబేద్కర్ ఐడియాలజీని, జై సంవిధాన్, ఏ రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా మాత్రమే బేసికల్గా భారతదేశాన్ని రక్షిస్తామన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే కోణంలో ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధానాన్ని నినాదం తీసుకొని మేము పోతున్నాం. మాలాంటి కనీసం సరే మీరు కోరుకున్న ఉన్నతమైన సమాజాన్ని నిర్మించే శక్తియుక్తులు మాకు లేకపోవచ్చు, కానీ భారతదేశంలో 70 సంవత్సరాలు రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఇచ్చే క్రమంలో కనీసం శాంతి, కనీస చర్చలకి మేము పనిచేస్తాం. ఆ నేపథ్యంలోనే ఈరోజు నేను చివరిగా అప్పీల్ చేసేది ఏంటంటే, భారత్ బచావో యొక్క పాత్ర విస్తృతమైనదిగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏ రైటిస్ట్ శక్తుల వెనక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఎట్లయితే సిమెంటింగ్ ఫోర్సెస్ లాగా అదాని, అమ్మాన్ లాంటి సామ్రాజ్యాలను రక్షిస్తూ ఒక మతం ఐడియాలజీని, మనవాద ఐడియాలజీ ఎట్లయితే ప్రోత్సహించి ఐడియాలజికల్ సిమెంటింగ్ చేస్తున్నాయో, ఈరోజు భారత్ బచావో కూడా ఈ దేశంలో ఉండే అనేక ప్రజాస్వామ్య సెక్షన్స్ని, ఈ దేశంలో ఉండే అనేక లౌకిక సెక్షన్స్ని, ఈ దేశంలో అనేక సోషలిస్ట్ సెక్షన్స్ని కలిపి ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్తూ, భారత్ బచావో ఏదైతుందో అది కేవలం భారత్ బచావో అంటే ఒక రాజకీయ న్యాయం ఏదైతే భారత రాజ్యాంగ ప్రవేశిక అందించిందో, ఏ సామాజిక న్యాయాన్ని ఏ భారత రాజ్యాంగం అయితే వాగ్దానం చేసిందో, ఏ ఆర్థిక న్యాయాన్ని అయితే భారత రాజ్యాంగం వాగ్దానం చేసిందో, ఆ న్యాయం దిశగా ఈ దేశాన్ని నడిపించే క్రమంలో ఒక సిమెంటింగ్ ఫోర్స్ లాగా, ఒక సివిల్ సొసైటీ లాగా దాని పరిధిని విస్తృత చేయాలని కోరుకుంటూ, వాళ్ళు ఆ పరిధిని విస్తృత చేసే క్రమంలో వారితో కలిసి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తూ, శాంతి చర్చలు ఏవైతే మావోయిస్ట్ పార్టీ అనౌన్స్ చేసిందో దాన్ని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గౌరవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.